అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనమంతా కూడా పత్రి గారి పరిచయం అయినప్పటి నుంచి ధ్యానం చేస్తున్నాం. అంటే శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి ధ్యానం చేస్తున్నాం. ఈ ధ్యానం ద్వారా ఎంతో శక్తి సంపాదించుకున్నాం. బుద్ధి కూడా బాగా వికసింప చేసుకున్నాం. జ్ఞానం కూడా పొందుతున్నాం. మనలో ఎన్నో మార్పులు తెచ్చుకుంటున్నాం. ఎన్నో లాభాలు జీవితంలో పొందుతున్నాం. మన గుణాలు కూడా మార్చుకుంటున్నాం. మరి దుఃఖాన్ని కూడా తట్టుకోగలుగుతున్నాం. ఇన్ని రకాల మార్పులు మనందరిలో ఎలా వచ్చాయి అంటే పత్రి గారు మనకు అందించినటువంటి ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయడం వల్ల ఇన్ని లాభాలు పొందిన మనం ఈ లాభాలు అందరికీ కలిగించాలి అనే ఉద్దేశంతో ఈ విషయాలు అందరికీ బోధించే ప్రయత్నం చేస్తున్నాం. కానీ విచిత్రం ఏంటంటే ఈ ధ్యానంలో రకరకాల ధ్యానాలు వచ్చాయి. ఇంకేతంటే ధ్యానం అనగానే ముఖ్యంగా అందరికీ ఉండే అభిప్రాయం ఏంటంటే కళ్ళు మూసుకుని చేసేది ఏదైనా సరే ధ్యానము అనేటువంటి అభిప్రాయంతో కళ్ళు మూసుకుని రకరకాల ప్రక్రియలు అవలంబిస్తున్నారు. కానీ కళ్ళు మూసినంత మాత్రాన అది ధ్యానం కాదు. కళ్ళతో పాటు మనసును కూడా ముయ్యాలి. మనసును మూస్తేనే అధ్యానం. అంటే మనసు పని చేయని స్థితికి మనం చేరుకోవాలి. అప్పుడే మనం ఆ విశ్వశక్తిని పొందగలుగుతాం. ఎన్నో లాభాలు మనం సంపాదించుకోగలుగుతాం. ఈ శ్వాస మీద ధ్యాస తప్ప ఇంకే రకమైన ధ్యానం చేసినా ఆ లాభాలు మనం పొందలేం. మనం చేసిన సాధన అంతా వృధా అవుతుంది. పడిన శ్రమ వ్యర్థమవుతుంది. మన విలువైన ఎంతో సమయాన్ని నష్టపోయిన వారం అవుతాం. ఈ ధ్యానం మీద సరైన అవగాహన లేని వారు కొన్ని నెలలే కాదు సంవత్సరాలు కూడా నష్టపోతున్నారు. అందుకోసమే ఎవరూ నష్టపోకూడదు. అందరూ పత్రి గారు మనకు అందించిన ఈ ధ్యానం వల్ల లాభం పొందాలనే ఉద్దేశంతో ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం గొప్పతనాన్ని మనం వివరిస్తున్నాం. కానీ అవగాహన లేకపోవడం వల్ల కొంతమంది దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుచేత ఈ యొక్క ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస
గొప్పతనాన్ని వివరించడానికే ఈ ప్రయత్నం నేను చేస్తున్నాను. ఎంచేతంటే పత్రి గారు మనం ఈ ధ్యానం విషయంలో మనం గమనిస్తే కనుక ఆయన ఎక్కడైనా సరే చెప్పడము ఏమంటున్నారంటే, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అంటున్నారు. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళినా చేయించడం మటుకు మ్యూజిక్ పెట్టి చేస్తున్నారు. ఇది చాలామంది గందరగోళ పడుతున్నారు. చివరికి ఏమైందంటే ఆయన చెప్పింది వదిలేస్తున్నారు, ఆయన చేయించిందే సరైన ధ్యానము అని భావిస్తూ ప్రతి ఒక్కళ్ళు మ్యూజిక్ పెట్టుకుని ధ్యానం చేస్తున్నారు, మ్యూజిక్ పెట్టి చేయిస్తున్నారు. ఎప్పుడైతే మ్యూజిక్ పెట్టుకుంటారో ఆ మ్యూజిక్ వింటూ దేంతో వింటారు? మనసుతోటే వింటారు. ఆ మనసుతో వినడం వల్ల మనసు పనిచేస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే మనసు పనిచేస్తుందో వారు పొందవలసిన శక్తి పొందలేరు, చేసింది వృధా అవుతుంది. అందుకే సార్ ఏం చెప్పారంటే, ఏ మంత్రోచ్చారణ వద్దు అన్నారు, ఏ నామము వద్దన్నారు, ఏ రూపము వద్దు అన్నారు. కారణం, ఒక మంత్రాన్ని జపించినా మనసు పనిచేస్తుంది, ఒక నామాన్ని స్మరించిన మనసు పనిచేస్తుంది. మనసు పనిచేస్తే విశ్వశక్తి రాదు. మనసు పని చేయని స్థితిలోనే విశ్వశక్తి వస్తుంది. మనం మొదట్లో పత్రి గారు తయారు చేయించినటువంటి స్పిరిచువల్ రియాలిటీ అనేటువంటి ఒక వీడియో మనమందరం చూసాం. అంటే ఇప్పుడు వాళ్ళు ఆ వీడియో సంగతే ఎవరికి తెలీదు, కొత్తగా వచ్చిన వాళ్ళకి అది చూడలేదు. మనమందరం చూసాం కాబట్టి అందులో చాలా స్పష్టంగా తెలియచేయబడింది. ఏమిటి? మనసులోని ఆలోచనలన్నీ ఆగితేనే విశ్వశక్తి మనం పొందగలుగుతాం. మనసులో ఏ మాత్రం ఆలోచనలు ఉన్నా ఆ విశ్వశక్తి మనం పొందలేము. ఆ విశ్వశక్తి పొందితే మరి దాని ద్వారా నాడీ మండల శుద్ధి జరిగి మనకున్న కొన్ని రుగ్మతలు తొలగిపోతాయి అని ఆ వీడియో యొక్క సారాంశం. అది యూట్యూబ్లో ఇప్పుడు మీరైనా వేసుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు. వేసుకోండి, ప్రతి ఒక్కరు వేసుకోండి. నేర్చుకునేవాళ్ళు, వినేవాళ్ళు, చెప్పేవాళ్ళు అందరూ వేసుకోవాలి. అది చూడాలి. అది ఎంతో కష్టపడి చేయించారు పత్రిక మన అందరి కోసం. స్పిరిచువల్ రియాలిటీ అని ఇంగ్లీష్లో ఉంటుంది, ఆధ్యాత్మిక సత్యం అని తెలుగులో ఉంటుంది. అది యూట్యూబ్ కాబట్టి ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు. ఆధ్యాత్మిక సత్యం అని చెప్పి తెలుగులో స్పిరిచువల్ రియాలిటీ అని చెప్పి
ఇంగ్లీష్లో ఉంటుంది. దానికి ఆధ్యాత్మిక సత్యం అని పేరు పెట్టారు పత్రిక. సత్యము అంటే తిరుగులేనిది. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న మనము తిరుగులేని ఆ సందేశాన్ని గ్రహించాలి. ఇది మీరు కూడా అన్ని ఛానల్స్లోనూ పెట్టాలి. వీలైతే అన్ని చోట్ల ప్లే చేయాలి. మేము ఇదివరకు అలాగే చేసేవాళ్ళం. క్లాస్ చెప్పడానికి వెళ్తే ఆ స్కూల్స్లో ఏంటి, ఇక్కడేంటి, బయట ఏంటి, ఎక్కడైనా ఇవి వేసేవాళ్ళం. చాలామంది వేళ్ళ మీద పల్లెటూళ్ళు అన్నీ తిరిగి ప్రచారం చేసేవారు. అక్కడ పెద్ద పెద్ద ఆ స్క్రీన్స్ మీద ఆ వ్యాన్కే కట్టి టీవీలు ఏర్పాటు చేసి దాంట్లో చూపించేవాళ్ళం. రాను రాను ట్రెండ్ మారిపోయింది కాబట్టి అది కొంచెం పక్కన పడింది. దాన్ని మళ్ళా తీసుకురావాల్సిన టైం వచ్చింది ఇప్పుడు. అంచేత ఇప్పుడు మళ్ళా మనం అదే వీడియోని మళ్ళా మనం ప్లే చేయాలి. ఇప్పుడంటే మనకి యూట్యూబ్లో మామూలుగానే దొరుకుతున్నది, చూడగలుగుతున్నాం. మరి ప్రారంభంలో 400, 500 పెట్టి అది కొనుక్కున్నాం, ఆ సీడీ. అంత రేటు పెట్టి. అంచేత సత్యం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, సత్య సాధన గురించి అవగాహన చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆ వీడియో తప్పనిసరిగా వినాలి. ఎంచేతంటే గౌతమ బుద్ధుడు ఎంత గొప్పవాడో అందరికీ తెలుసు. ఆయన అసత్యం చెప్పడు. అసత్యం చెప్పి ఎవరిని మోసగించడు. సత్యమే చెప్తాడు. అందరికీ లాభం కలిగేదే చెప్తాడు. దాన్నే పత్రిక తీసుకున్నారు. ఆయన కూడా అసత్యం చెప్పడం. అనగానే మళ్ళా మీరేమంటారంటే, మరి ఎందుకు చేయించారండి అంటారు. ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకు చేయించారు? సహజంగా మీరు గమనించండి, ఏ గొప్ప గురువులైనా ఏదో ఒక ఆశ్రమంలో ఉండిపోతారు. ఆ జ్ఞాన ఆసక్తి ఉన్నవాళ్ళు వారి దగ్గరికి వెళ్తారు. యాక్చువల్గా ఆ ఆసక్తి కొద్దిమందికే ఉంటుంది. ఆ ఆసక్తితో వాళ్ళు వెళ్తారు కాబట్టి ఆ గురువు చెప్పినటువంటి సాధన ఎంత కఠినమైన, కష్టమైన ఓర్చుకుంటూ, సహిస్తూ ఆచరిస్తారు. అందుకే పత్రి గారు ఈ ధ్యానం చేసే వాళ్ళకి సహనం ఉండాలన్నారు.
ఆ సహనం ఉంటేనే మీ సాధనలో ప్రగతి సాధిస్తారు అని చెప్పారు. సహనమే ప్రగతి. జ్ఞాన నవరత్నాలలో చెప్పింది. వాళ్ళు ఓర్చుకోగలరు, ఓర్చుకుంటారు, సిద్ధపడి వెళ్ళారు. మీ అందరిలాంటి వాళ్ళే ఆ గురువుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు. ఇప్పుడు చూడండి, 3:30కి లేచి 4 గంటలకల్లా ఇందులో జాయిన్ అవుతున్నారు అంటే ఎంత సహనం ఉంటే ఇంతలా ప్రతిరోజు లేవగలుగుతారు, జాయిన్ అవ్వగలుగుతారు. అలాగే ఆ గురువుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఆయన ఏం చెప్పినా దాని మీదే దృష్టి పెట్టి చేసేవారు, కష్టమైనా కూడా. ఇంచేతంటే గుర్తుపెట్టుకోండి, ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం చెప్పడం చాలా తేలిగ్గా ఉంటుంది, కానీ చేయడం చాలా కష్టం అండి, చాలా కష్టం. మీరు రాత్రి నిద్రపోయినప్పుడు కళ్ళు మూసుకోగలరు, కానీ మెలకువగా ఉన్నప్పుడు కళ్ళు మూసి కూర్చోవడం అన్నది చాలా చాలా కష్టం. అంత కష్టమైన ఈ సాధనని మరి పత్రి గారు ప్రజలందరికీ తెలియపరచాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఆయన ఏదో ఓ చోట కూర్చొని వచ్చిన వాళ్ళకి చెబుదాము అనేమి అనుకోలే. ఇది అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో ఆయన ఊరూరే కాదు, జిల్లా జిల్లాయే కాదు, రాష్ట్రం రాష్ట్రమే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి దీన్ని అందించాలనేటువంటి భావంతో ప్రపంచమంతా తిరిగారు ఆయన. నిజంగా అంతటి గొప్ప గురువు ఏ ఊరైనా వెళ్ళినప్పుడు, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, లేకపోతే ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఎంతోమంది అక్కడికి వెళ్తారు. మీరు గమనిస్తే మీకు పత్రి గారితో బాగా సాన్నిహిత్యం ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఎగబడేవారు. ఆయన కరస్పర్శ చేత్తో సెకండ్ ఇవ్వడానికి ఎంతో ఆసక్తి చూపించేవారు. చాలు, ఆయన స్పర్శ తగిలితే చాలు అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది కాళ్ళ మీద పడేవారు. ఇది సహజంగా లోకంలో ఉన్నదే. ఏ గురువులు వచ్చినా వారిని ఆశ్రయిస్తే ఎంతో కొంత మేలు జరుగుతుంది అనేటువంటి ఈ మూఢనమ్మకం పూర్వకాలం నుంచి ఉంది. అది ఇక్కడ ఉంది. ఏదో కష్టాలు పోతాయనో, తమకున్న రోగాలు తగ్గుతాయనో, ఏదో లాభాలు కలుగుతాయనో, కోరికలు తీరుతాయనో, ఇలా రకరకాల ఉద్దేశాలతో ఆయన దగ్గరికి తండోపతండాలుగా వచ్చేవారు. కానీ ఏ లాభం కలగాలన్నా పత్రి గారికి తెలుసు. ఆయన స్పష్టంగా ఆయనకు అవగాహన ఉంది. ఎవరు ఎవరిని ఉద్ధరించలేరు, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అన్న
ఈ సత్యం ఆయనకి తెలుసు. అంచేత నేను మిమ్మల్ని ఏమి ఉద్ధరించలేనని అక్కడ చెప్పకుండా, వారు చెయ్యవలసింది చేస్తే, స్వయంగా ఆ సాధన చేస్తే వాళ్ళు అనుకున్నవి వారు సాధించగలుగుతారు, నెరవేరుతాయి అనే ఉద్దేశంతో ఆయన ఏం చేశారంటే, ఇంత కష్టమైన ఈ ధ్యానాన్ని వాళ్ళ చేత చేయించడానికి, అంటే వాళ్ళకి అలవాటు చేయడానికి ఆయన ఏం చేసేవారు అంటే, ఫ్లూట్ వాయిస్తూ ధ్యానంలో కూర్చోబెట్టేవారు. ఎంచేతంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా మీరు కనుక గమనించండి సారి, అంటే మేము గమనించాం, ఇప్పుడు గమనించడానికి ఏముంది, కానీ ఆయన ఎక్కడున్నారు, మోర్ దాన్ 50%, సగానికి పైగా కొత్త వాళ్ళు వచ్చేవారు. పాత వాళ్ళు అంటే అలవాటు ఉంది, కూర్చుంటారు. కొత్త వాళ్ళు ఎలా కూర్చుంటారు? ఆఖరికి మన కర్తాలయజ్ఞంలో కానీ, బెంగళూరు వ్యాలీ బుద్ధ పౌర్ణమి కార్యక్రమానికి కానీ వేల మీద వస్తారు. అందులో సగం మంది కొత్త వాళ్ళే ఉంటారు. వీళ్ళందరినీ 1 గంట 2 గంటలు ధ్యానంలో కూర్చోబెట్టాలంటే సాధ్యమయ్యే పని కాదు, కూర్చోలేరు, వాళ్ళ వల్ల కాదు. అందుకని ఆయన ఏం చేసేవారంటే, వారిని అలా కూర్చోబెట్టి ఫ్లూట్ వాయించేవారు, లేకపోతే ఏదైనా ఒక మ్యూజిక్ పెట్టేవారు. వాళ్ళు ఏం చేసేవారు అంటే, కళ్ళు మూసుకుని ఆ మ్యూజిక్ వింటూ కూర్చునేవారు. ఆ మ్యూజిక్లో కూడా నయనానందకరమైనటువంటి పాటలు, అంటే చెవులకు ఇంపుగా ఉండేటువంటి పాటలు వాయించేవారు. ఆ పాటలు వింటూ, అంటే కళ్ళు తెరిచి వినేది, కళ్ళు మూసుకుని అంటున్నారు అంతే, ఆ గంట గడిపేసేవారు. గంట అయిన తర్వాత పత్రి గారు ఓకే చెప్పేవారు, అందరి చేత తప్పట్లు కొట్టించేవారు. అప్పుడు అందరూ ఏమనుకునేవారంటే, ఈ కొత్త వాళ్ళంతా, ఓ అబ్బా, నేను గంట ధ్యానంలో కూర్చున్నాను, కూర్చోలేమో అని అనుకున్నాను, ఇంటికాడ కూడా నేను కూర్చోలేకపోయేవాడిని, కానీ ఇక్కడ కూర్చున్నాను గురువు గారి దగ్గర, అలాగే ఇంటికి వెళ్ళినా కూడా నేను కూర్చోగలనన్నమాట అనేటువంటి కాన్ఫిడెన్స్, విశ్వాసం వారిలో కలిగేది. అలాగే మాకు అలాగే జరిగింది. అలాగే మేము ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ శ్వాస మీద ధ్యాస ద్వారా గంటలు గంటలు కూర్చున్నాం ఆయన దగ్గర నేర్చుకుని. ఇక్కడ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, పత్రి గారి లాంటి అంత గొప్ప స్థాయికి ఎదిగిన ఒక బ్రహ్మర్షి, అపార శక్తివంతుడు లాంటి గురువు సమక్షంలో మనం కూర్చున్నప్పుడు అంటే అటువంటి ఆ గురువు సమక్షంలో కూర్చున్నప్పుడు
ఆయన ఆరా శక్తి విస్తరించి ఉంటుంది ఆ ప్రాంతంలో. అటువంటి ఆ గురువు సమక్షంలో మనం ఉన్నప్పుడు ఆయన వాయించే ఆ ఫ్లూటు నుంచి వెలువడే ఆ శక్తి కూడా కూర్చున్న వాళ్ళ మీద ప్రభావితం చూపిస్తుంది. ఎన్ని కలిసి మొత్తం మీద ఆ గంట, ఆ 2 గంటలు చాలా తెలిగ్గా కూర్చుంటారు. వాళ్ళకి నమ్మకం ఏర్పడుతుంది. అందుకే ఆయన అలా చేస్తాడు. కానీ మళ్ళీ మనం ఇంటికి వెళ్ళి ఆ మ్యూజిక్ పెట్టుకుంటే అది రికార్డ్ అయినటువంటి మ్యూజిక్. అక్కడ పత్రికారు ఏమి ఉండరు, ఆరా ప్రభావం ఉండదు. అక్కడ మీకు ఎక్కడ ఎలా ఆ స్థితి వస్తుంది? అది కాకుండా పత్రికారు అది అలవాటు చేయడానికే, కూర్చోపెట్టడానికే, మీలో నమ్మకం కలిగించడానికే చేసిన పని అది. మరి అన్ని చోట్ల అలాగే చేస్తారు కదా అంటారు. మరి ఆయన ఎక్కడికి వెళ్ళినా అన్ని చోట్ల కొత్త వాళ్ళే ఉంటారు. ఇప్పుడు ఆంధ్రాలో చేయిస్తారు, మళ్ళీ నార్త్ వెళ్తారు, మళ్ళీ అక్కడ కొత్త వాళ్ళు ఉండరా. కర్ణాటక వెళ్తారు, అక్కడ కొత్త వాళ్ళు ఉండరా. ఓ చోట ఉండరు కదా ఆయన. రోజులో 3-4 చోట్ల, 3-4 ఊళ్ళు వెళ్తారు. అన్ని చోట్ల కొత్త వాళ్ళు తగులుతారు. అంచేత అన్ని చోట్ల ఆ మ్యూజిక్ తప్పదు. ఆ ఫ్లూట్ వాయించడమో ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టడమో తప్పదు. అంచేత అలాగే పెట్టేవారు. అంచేత పత్రికారు మ్యూజిక్ పెట్టారు అని, మ్యూజిక్తో చేయించారని మనం చేయడం అన్నది కొంచెం తెలివి తక్కువ పని అవుతుంది. ఇంచేతంటే ఎప్పుడూ కూడా గొప్పవాళ్ళు, అత్యంత శక్తివంతులు చెప్పింది చెయ్యాలి కానీ చేసింది చేయకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చెప్పింది చెయ్యాలి కానీ చేసింది చేయకూడదు. చాలా చాలా ముఖ్యం. ఇక్కడ పత్రికారు ఏం చెప్పారు? ఎక్కడైనా సరే ఏం చెప్పారు? ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనే చెప్పారు, కానీ ఇంకా ఏదీ చెప్పాల. ధ్యానం అంటే మ్యూజిక్ మీద ధ్యాస అని ఎక్కడా చెప్పలేదు. ఎక్కడైనా చెప్తే ధ్యానం అంటే మ్యూజిక్ మీద ధ్యాస అని ఏ పుస్తకంలో రాయిస్తే, ఆయన రాస్తే చూపించండి. ఎన్ని పుస్తకాలు తిరగండి. ఆనాపానసతి గొప్పతనాన్ని వివరించారు ఆయన. శ్వాస మీద ధ్యాస గొప్పతనాన్ని వివరించారు. మ్యూజిక్ మీద ధ్యాస అని ఎక్కడా చెప్పలేదు. ఆఖరికి ధ్యానం చేసే పద్ధతిని ఒక చిన్న పేరా ఇచ్చేవాడు. దాంట్లో కూడా చేతులు కట్టుకొని, కాళ్ళు కట్టుకొని, కళ్ళు మూసుకొని, నోరు మూసుకొని, ఆలోచనలు రాగానే కట్ చేసి శ్వాస మీద ఉంచండి అన్నారు, కానీ మ్యూజిక్ మీద ధ్యాస ఉంచండి అని ఏమీ అనలేదు. ఇంచేత గొప్పవాళ్ళు చెప్పింది మనం చేయాలి. ఎందుకంటే మీరు ఉదాహరణ కావాలంటే షిరిడీ బాబా ఉదాహరణగా తీసుకోవచ్చు. ఆయన చాలా గొప్పవాడు. ఇప్పుడు కొన్ని వేల మంది కాదు, కోట్ల మంది ఆయన్ని ఆరాధిస్తున్నారు, అనుసరిస్తున్నారు. మీరు గమనించండి, షిరిడీ బాబా వంట చేసేటప్పుడు చేత్తో కదిపేవాడు, గరిటె ఉపయోగించేవాడు కాదు. మరి షిరిడీ బాబా చేత్తో కదిపాడు అని చెప్పి
మీరెవరైనా చేయగలరా? ఆలోచించండి. అడిగితే ఏమంటారు? అమ్మో, మా వల్ల కాదు అంటారు. ఎందుకు కాదంటారు మీరు? ఎందుకు కాదంటారంటే, మనం చెయ్యి పెడితే ఆ చెయ్యి కాలిపోవడం కాదు, కొంచెం ఎక్కువసేపు పెడితే చెయ్యే కనపడదు. మరి వారికి ఎలా పెట్టగలిగారు? వారు వేరు, మనం వేరు. వారి శక్తి వేరు, మన శక్తి వేరు. అంతటి మహత్యాలు కలిగినటువంటి మహాశక్తివంతులు వాళ్ళు. వాళ్ళు దేనికైనా వాళ్ళకి సాధ్యం. వాళ్ళకి చేశారని మనం చేయాలంటే చేయలేం. అంచేత పత్రిక చేయించారు అంటే ఏదో ఉంది దానికి. అది ఆయనకి తెలుస్తుంది కానీ మనకు తెలియదు. అంచేత ఆయన చేశారని మనం చేస్తే, షిరిడి బాబా చెయ్యట్టాడని మీరు పెడితే మీరు ఎలా నష్టపోతారో, పత్రి గారు చేయించారు అని చెప్పి మీరు చేస్తే మీరు నష్టపోతారు. మీరు లాభం పొందాలంటే వారు చెప్పింది చెయ్యండి. అది తెలివైన పని. వాళ్ళు చెప్పింది చేయండి. దీనికే నేను ఒక ఉదాహరణ కూడా చెప్తూ ఉంటాను. పురాణాల్లోదే. పూర్వకాలం ఒక గురువు గారు ఉండేవారు. ఆయన ఆశ్రమంలో కొంతమంది శిష్యులకి విద్య బోధించేవారు. ఆ శిష్యులు ఏం చేసేవారు అంటే, ఆయన చెప్పింది చేయకుండా చేసిందే చేసేవారు. మరి చెప్పింది వినకపోతే ఆయన ఏం చేస్తాడు? ఈయన ఏం చేస్తే అది చేస్తున్నారు. వీళ్ళకి పాఠం చెప్పాలని ఒక జాతరకి తీసుకెళ్ళాడు ఆయన. అక్కడ ఉండేటువంటి ఒక అంగడిలో జిలేబీలు వేస్తూ ఉంటే ఆయన ఒక జిలేబీ తిన్నాడు. వెంటనే వీళ్ళు కూడా 2 జిలేబీలు తిన్నారు. తర్వాత ఇంకో షాప్లోకి వెళ్తే అక్కడ సమోసాలు వేస్తూ ఉంటే గురువు గారు ఒక సమోసా తిన్నారు. శిష్యులు కూడా 2 సమోసాలు తిన్నారు. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో షాప్కి వెళ్ళారు గురువు గారు. అక్కడ ఆ పొయ్యిలో నిప్పులు కణకణ ఎర్రగా మండుతున్నాయి. అప్పుడు గురువుగారు ఏం చేశారంటే, ఆ నిప్పుల్లోంచి నొప్పి తీసుకుని నోట్లో వేసుకున్నారు. నోట్లో వేసుకుంటే ఈ శిష్యులంతా అలా చూస్తూ నుంచున్నారు, అక్కడే ఉన్నారు. ఇప్పుడు గురువుగారు అడిగారు, ఎరా మీరెందుకు వేసుకోలేదని. అమ్మో, మా నోరు కాలిపోతుందన్నారు. మరి నేను వేసుకున్నాను కదరా అన్నారు. మీరు వేరండి, నేను వేరండి అన్నాడు. అప్పుడు చెప్పారు గురువుగారు, ఇప్పుడు అర్థమైందిరా మీకు, నేను వేరు మీరు వేరు అని. నేను చేసినట్టు మీరెక్కడ చేయగలరా? నేను చేసినన్ని మీరు చేస్తే. చేత నేను చెప్పింది చెయ్యండి కానీ చేసింది చేయకండి అంటే లెంపలేసుకుని అర్థమైందండి మాకు అని చెప్పి ఆయన చెప్పినట్టు అక్కడి నుంచి చేయడం మొదలెట్టారు. వారు బాగా విద్యను అభ్యసించి గొప్పవాళ్ళు అయ్యారు. చేత పత్రి గారు చేసింది మనం చేయడం కాదు, పత్రి గారు చెప్పింది మనం చేయాలి. అప్పుడు మీరు గొప్పవాళ్ళు అవుతారు. దానికి ఉదాహరణగా ఎవరో అక్కర్లేదు, నేను మేడము ఇద్దరిని తీసుకోండి. నేను వ్యాపారం చేసేవాడిని పత్రి గారు పరిచయం కాకముందు. మేడం వంటలు చేసుకునేది, ఇంట్లో వంట చేసి పెట్టేది నాకు. అలాంటిది పత్రి గారు చెప్పిన ఈ శ్వాస మీద ధ్యాస పట్టుకుని నేను ఏ స్థాయికి వచ్చాను, మేడం ఏ స్థాయికి వచ్చారు ఒకసారి ఆలోచించండి. ఎంత జ్ఞానం మేము బోధించగలుగుతున్నాం, ఎంతమందిని ప్రభావితం చేయగలుగుతున్నాం ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి మాకు? ఆ శ్వాస మీద ధ్యాస వల్లే
ఆ శక్తి సంపాదించి ఈ స్థాయికి మేము ఎదగగలిగాం. అంచేత మరి ఇవన్నీ అర్థం చేసుకోండి. నేను ఎన్నో ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాలుగా ఈ విషయం వివరించడం జరిగింది. ఎంత వివరిస్తున్నా ఒక్కటే ప్రశ్న ప్రతి ఒక్కళ్ళు, పత్రి గారు చేయించారు కదా అంతే ఆ మాట్లాడుతున్నారు, కానీ అంతకన్నా ఆలోచించలేకపోతున్నారు. అది నేను గైడింగ్ జ్ఞానం ఎందుకు కాదు అనే పుస్తకం రాయడం జరిగింది. అది కూడా చదవండి 1-4 సార్లు. ఖచ్చితంగా మరలా ఇంకొక పుస్తకం రాయాలని మళ్ళా అనిపించింది ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. ఆ పుస్తకం టైటిల్ కూడా ఏమని అనిపించిందంటే, ఆనాపానసతి ధ్యానం యొక్క గొప్పతనం, పత్రిజీ సందేశాల ద్వారా వివరణ. ఆ గొప్పతనాన్ని ఆయన సందేశాల ద్వారా వివరించారు. అవన్నీ ధారావాహికంగా తెలుసుకుందాం. ఉన్నది ఉన్నట్టుగానే పుస్తకాల నుంచి తీసి అవన్నీ మళ్ళీ మనం కొత్త పుస్తకం తయారు చేద్దాం. చూద్దాం. అర్థం చేసుకున్న వాళ్ళు, ఆచరించిన వాళ్ళు లాభం పొందుతారు. ఎవడెలా చేసుకుంటే మనకేంటి, మన ధర్మం మనం నిర్వర్తిద్దాం. మరి ఈ అవకాశం వచ్చి మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.